హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. నరసరావుపేటలో ఉన్నటువంటి భారతీ పిల్లల వైద్యశాల డాక్టర్ కె నాగేశ్వరరావు గారి హాస్పిటల్లో ఉండటం జరిగింది. మా మనవడికి మరి నిన్న సాయంత్రం జ్వరం వస్తే 1వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం జ్వరం వస్తే మరి హాస్పిటల్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ మంచి కొటేషన్ ఉంది బోర్డు మీద. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. అత్యాధునిక వైద్య పరికరాలతో అందరికీ అందుబాటు ఫీజులతో డాక్టర్ కె నాగేశ్వరరావు గారు మరి నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ళ మరి ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక వైద్య చికిత్సలతో మరి ఇక్కడ హాస్పిటల్లో మరి కొనసాగించడం అయితే జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకు వైద్య రంగంలో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వారికైనా సరసమైనటువంటి అనుకూలమైన వైద్యం, అందరికి అనుకూలంగా తలలో నాలుకలాగా మరి ఉండి ఈ చంటిబిడ్డలను మరి కాపాడటం జరుగుతూ ఉంది. ఎంతో అల్లాడిపోయాడు నా జ్వరంతో పిల్లగాడు ఏడుపుతోటి. మేమైతే ఉన్న పళ్ళంగా వెంటనే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మంచిగా స్పందించి వైద్యం మళ్ళీ కొనసాగిస్తూ ప్రస్తుతానికి ఈరోజు ఉదయానికి చేరాము. మంచిగానే నిద్రపోయాడు రాత్రి. శ్రావణి గైనకాలజీ, ఇందులో ఒక విభాగం కూడా ఉంది డాక్టర్ గారిది. గైనకాలజీ స్పెషాలిటీ సెంటర్ డాక్టర్ కె శ్రావణి స్త్రీల మరియు ప్రసూతి సంతాన సాఫల్య వైద్య నిపుణులు. మరి చూస్తున్నారు కదా, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి చంటిబిడ్డలకు మరి ఎంతో మరి ఉపయోగపడుతూ మరి వాళ్ళని వారి బిడ్డల వల్లే చూసుకుంటూ చక్కని వైద్యం అందిస్తూ వచ్చినటువంటి వారికి కూడా మంచి సౌకర్యాలతో మరి ఇక్కడ హాస్పిటల్ అయితే ఉండటం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కష్టపడి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మరి స్వయం కృషితోటి ఎదిగి మరి 10 మందికి ఉపయోగపడుతున్నటువంటి నాగేశ్వరరావు గారిని మనం ఎంతో అభినందించాలి. మనం కూడా మరి సమాజంలో మంచి పద్ధతుల్లో ఎదిగి ఎవరికి మరిగా భారం కాకుండా, బరువు కాకుండా మరి సమాజానికి 10 మందికి ఉపయోగపడేటువంటి విధానాల్లో మరి రాబోయే తరం పిల్లలు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది బ్యాంకు స్ట్రీట్ అన్నమాట, నరసరావుపేట బ్యాంకు స్ట్రీట్. ఒకప్పుడు అయితే పల్నాడు బస్ స్టాండ్లో ఉండేది హాస్పిటల్. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు బ్యాంకు స్ట్రీట్లో ఉండటం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే మెట్లు ఎక్కడం జరుగుతుంది. హాస్పిటల్ లోపలికి వెళ్తాం. కొండకు పాలై రిసెప్షన్ అన్నమాట ఇది. వీడియో తీస్తున్నాలే. పిల్లవాడిని తీసుకొచ్చేది తెల్లారిన తర్వాత ప్రశాంతంగా ప్రస్తుతానికైతే పర్వాలేదు. నిన్న బాగా జ్వరంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు రోజంతా కూడా. రాత్రి కాలంలో 8:30కి తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం మరి సుమారు 7గా వస్తూ ఉంది. పర్వాలేదు. ఏదమ్మా నీరసంగా ఉందా? నీరసంగా ఉందా? ఓకే 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 చూడు చూడు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళని మనం మరి ఎంతో మరి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గోడ మీద చూశారు కదా క్రాస్ సింబల్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మంచి కొటేషను. కుండకోన పాలైన ఏది సెలైన్, ఏది నీది చెయ్యి. సెలైన్ కూడా పెట్టుకున్నాడు బొడ్డ ఆయన. ఓకే 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 సెలైన్ పెట్టారా? ఏం కాలే చూస్తున్నారు కదా.